మహానాడు వేదికగా మనతో పాటు మరికొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మహానాడులో ఎలా ఎంజాయ్ చేశారు, లేకపోతే మహానాడు నుంచి ఏం తెలుసుకున్నారు, మహానాడులో తెలుసుకున్నది ఎట్లా గ్రామాల్లో చెప్పబోతున్నారు, వాళ్ళ యొక్క అభిప్రాయం తెలియజేసుకుందాం. చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అద్దెకి నియోజకవర్గం బల్లికొర మండలం ఉప్పమాగులూరు. ఈ మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒక పండగ లాంటిది. ఈ 3 రోజులు అనేది రామారావు గారిని ప్రతి గుండెలో దేవుళ్లాగా స్మరించుకుంటున్నారు. కాబట్టి ఈ 3 రోజుల మహానాడు కార్యక్రమానికి ఇంతమంది జనం మహావిధిగా వచ్చారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మా గ్రామం తరపు నుంచి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అలాగే ఎన్టీ రామారావు గారు పార్టీని పెట్టినప్పటి నుంచి మరి మహానాడు కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే ఈ 43 సంవత్సరాల చరిత్రలో తెలుగుదేశం పార్టీకి ఎంతమంది కార్యకర్తలు ఉన్నారనేది ఈ మహానాడు సందర్భంగా ప్రతి ఒక్కరికి మరి ప్రతి గ్రామానికి తెలియజేస్తుంది. కాబట్టి ఈ మహానాడు కార్యక్రమం చాలా గొప్పగా చేస్తున్నారు. కాబట్టి మహానాడు ఆ రోజు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రతి పేదోడికి ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, తినటానికి తిండి అనే కార్యక్రమాలు మూడింటిని మహా శాసనాలుగా ప్రయోగం చేసి మరి ప్రతి మనిషికి తినటానికి కిలో ₹2 పథకాన్ని ప్రవేశపెట్టిన ఏకైక వ్యక్తి మన ఎన్టీ రామారావు గారు. ఈసారి నాయకులు చెప్పినటువంటి మాటలన్నీ వింటే మీకు ఏమనిపించింది? భవిష్యత్తు గురించి మీ అభిప్రాయం ఏంటి? భవిష్యత్తు 2047 నాటికి మన ఆంధ్ర రాష్ట్రాన్ని మన ఇండియాలోనే నెంబర్ 1 స్థానానికి మరి తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో జరిగిద్దని మీరు నమ్ముతున్నారు? అదే పక్కాగా. ఇప్పుడు లోకేష్కి సంబంధించి కీలకమైనటువంటి పదవి ఇవ్వాలని అందరూ కూడా అనుకుంటున్నారు. మీరు అనుకుంటున్నారా? ఈ మహానాడు వేదిక నుంచి అలాంటి ప్రకటన కావాలని మీరు కోరుకుంటున్నారా? ఇస్తే బాగుంటుంది. ఒక కార్యకర్తకి ధైర్యం తెప్పించింది లోకేష్ బాబు. యోగాలం పాదయాత్ర వ్యక్తి ఆ కార్యకర్తలకి ఇంకా ముందుకి నడిపించడానికి ఒక అడుగు వేసిన వ్యక్తి. పార్టీ కీలకంగా భావించాలంటే లోకేష్ బాబు ఉన్నాడు కాబట్టి కార్యకర్తకు ధైర్యం వచ్చింది. ప్రతి ఒక్క యువతకి ధైర్యం వచ్చింది. మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఏం కోరుకుంటున్నారో, ఏమైనా ప్రకటన కోరుకుంటున్నారా? లోకేష్ బాబు గారు వస్తే ప్రతి ఒక్క విద్యార్థికి చదువు, అప్పుడెప్పుడు పేదలో ఉన్నప్పుడు పెద్దలు ఉన్నప్పుడు చదువు లేదు, ఇప్పుడు చదువు ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్క విద్యార్థి విద్యాశాఖ మంత్రిగా ఉన్నందుకు లోకేష్ బాబు గారు ప్రతి ఒక్కరు బాగు చేస్తారు. అంటే పార్టీ పరంగా లోకేష్కి ఎందుకు కీలకమైన పదవి కావాలని మీరు కోరుకుంటున్నారు? అంత ఉద్యోగం బాగుంటుందని, అందరు పేద పిల్లలు బాగుంటారు, ప్రతి ఒక్కరు కూడా బయటికి చదువుకోవాలి, మన ఇంట్లోనే ఉండకూడదు అని ఒక్క దానికోసం. ఓకేనండి. ఈ మహానాడు నుంచి మీరు ఏం నేర్చుకున్నారు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ? లోకేష్కి సంబంధించి కీలకమైన పదవి కావాలని కోరుకుంటా ఉన్నారు, ఎందుకు చెప్తారా మీరు? ముందుగా మాది రాజోల్ నియోజకవర్గం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చామండి. నేను తెలుగుదేశం పార్టీ గ్రామ సెక్రటరీ, బత్తిని గంగాధర్, బూత్ కన్వీనర్. మరి ముందుగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ప్రధాన కార్యదర్శి అయినటువంటి మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి మహానాడు అనే ఒక మంచి కాన్సెప్ట్ ఇది. ఏ పార్టీలో లేనటువంటి ఒక ఉత్తమమైన మహానాడు అనే ఒక ప్రోగ్రాం, ప్రతి సంవత్సరం మహానాడు అనే ఒక ప్రోగ్రాం జరుపుకోవటం ఒక కార్యకర్తలకు ఒక ఉత్తేజాన్ని ఇవ్వటమే కాకుండా మన పార్టీని ఏ విధంగా నడిపించాలి, 43 సంవత్సరాలు మన పార్టీని నడిపించడం ఆసామాసీ కాదు. దానికి వెన్నెముక ప్రధాన కారణం కార్యకర్త అనేది ఒక ప్రధాన సిద్ధాంతం మన తెలుగుదేశం పార్టీ. కార్యకర్తకి రెస్పెక్ట్ ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ తరుణంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు, అదేవిధంగా యువగలం అనే ఒక పాదయాత్ర కాన్సెప్ట్ చాలా మంచి కాన్సెప్ట్. యువగలం అంటే ఒక నవగలం, అంటే యువ అంటే ఒక యువత, అంటే మన తెలుగుదేశం పార్టీలు ఎక్కువగా మోస్ట్ సీనియారిటీ నాయకులు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, పార్టీకి వాళ్ళ అనుభవం కానివ్వండి, 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ సీనియర్ నాయకులు ఒక సూచనలు సలహాలు తీసుకుంటూ, అదేవిధంగా మన యువత అంటే రాజకీయాల్లో చాలామంది లోకేష్ గారికి సంబంధించి ఆధ్వర్యంలో పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మీరు ఏం కోరుకుంటున్నారు? తప్పనిసరిగా సార్, ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక వ్యవస్థనే, ఒక పార్టీని బలోపేతం చేశారు. ఆ తరుణంలో సీనియారిటీ నాయకులు ఒక వ్యవస్థగా నడుస్తున్నారు. యువగలం అనే పేరుతో నారా లోకేష్ యువత రాజకీయాలు చాలా దూరంగా ఉంటున్నారు ఒక కాన్సెప్ట్ను తీసుకొచ్చారు. ఈ 2024 సంవత్సరం నుంచి మన అధికారంలో ఉండగా యువకులు బయటికి రావాలి, వాళ్ళ రాజకీయాల్లో వాళ్ళ యొక్క
యొక్క సత్తా ఏంటో చూపించాలి. సీనియారిటీని ముందు పెట్టుకుని యువకులకు మంచి మంచి పదవులు ఇస్తూ ఈ లోకేష్ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో యువతులు రాజకీయాలకు వస్తే చాలా బాగుంటుంది. రాబోయే రోజుల్లో యువతే రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ ఈ రోజు లోకేష్కి సంబంధించి కీలక ప్రకటన ఏం చేయలేదు కదా ఆయనకి ఇస్తామని, కానీ దాని మీద మీ అభిప్రాయం ఏంటి? కీలక ప్రకటన అంటే మనకి కీలక ప్రకటన చేయనవసరంలా. చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్లో అతను మాట్లాడే విధానంలోనే కీలక ప్రకటన మనకు అర్థమైపోయింది, చెప్పేసినట్టే. అందులో మనకి చెప్పేసి అయిపోయినట్టే ఇంకంతే. లోకేష్ గారు ఉంటే అంతా బాగుపడతారు, పిల్లలు విద్య బాగుండేది, చదువు అది బాగుంది. మెయిన్ అండి అది మాది ఈస్ట్ గోదావరి రాజుల నియోజకవర్గం. నేను మోరి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈ మహానాడికి రావటానికి మాకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు ఎన్టీ రామారావు గారి బర్త్డే సందర్భంగా ఈ మహానాడు జరుపుకుంటున్నాం. ఎక్కడ జరిగినా మేము అందరం కూడా కార్యకర్తలం వెళ్ళి ఆ కార్యక్రమం విజయవంతం చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం మా పార్టీలో వచ్చింది ఏంటంటే యువత రాజకీయాల్లోకి రావట్లేదు, యువతను రాజకీయాలకు తీసుకురావాలి. ఆ కాన్సెప్ట్తో మన యువగలం మరి నడిపించినటువంటి మరి యువ నాయకులు లోకేష్ గారి ఆధ్వర్యంలో యువకులందరినీ కూడా ఇప్పటికే శాసనసభలో టికెట్లు ఇచ్చి కొంతమందిని శాసనసభ్యులుగా తీసుకురావడం కూడా జరిగింది. భవిష్యత్తులో కూడా యువత రాజకీయాలు ఉండాలనేది ఆయన కాన్సెప్ట్. ఖచ్చితంగా రాబోయే కాలంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వారసుడుగా చంద్రబాబు నాయుడుగా, వారసుడుగా తెలుగుదేశం పార్టీ నాయకుడుగా లోకేష్ గారు ఆవిర్భవిస్తున్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి కాగలిగే సత్తా లోకేష్ గారికి ఉందని ఈ సందర్భంగా మన కార్యకర్తలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారు, యువతని ముందుకు నడిపిస్తారు. విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొచ్చి యువతకి నిరుద్యోగం లేకుండా మరి ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత కూడా లోకేష్ గారు తీసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి జై తెలుగుదేశం, జై లోకేష్ బాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, జోహార్ ఇండియా.